తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదండి. శ్రీ విద్య ఉపాసకురాలు, అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు. అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అనమాట. తెలుసుకుందాం, వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది. ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా. ఇక శ్రీచక్రంలో 8వ ఆవరణ చాలా ముఖ్యమైనది. ఇక దాదాపుగా చేరుకున్నామనే ముందుగా మనకి హెచ్చరించేటువంటిది, మనం తెలుసుకునేది కూడా ఉంటుందని అంటారు కదా. అసలు ఈ ఆవరణ మన శరీర భాగంలో దేనికి నిదర్శనంగా ఉంటుంది? మనం ప్రధానంగా అక్కడ తెలుసుకునేది ఏమిటంటారు? మనకి ఆజ్ఞాచక్రం అక్కడ కూడా ఒక త్రికోణం ఉంటుంది, 8వ ఆవరణ. ఆ ట్రయాంగిల్ ఏంటి అంటే ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులు అని చెప్తారు, లేదా భూత భవిష్యత్ వర్తమాన కాల. నార్మల్ గా ఏంటంటే మానవుడికి ఇక్కడ లక్షణం మనకి అయితే భూతకాలం లేదా భవిష్యత్తు, ఎప్పుడు పాపం వర్తమాన కాలంలో ఉండవు. ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు. ఇక్కడ ఏంటి గాసిప్స్ ఉండవు, ఎవరితో మాట్లాడడం ఉండదు, పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం ఉండదు, అందువల్ల మనకి హ్యాపీనెస్ ఉండదు. ఈ భూతకాలం వెళ్తే ఏమవుతుందండి? భూతకాలం వెళ్తే ఏమవుతుందంటే ఇందాక చెప్పుకున్నది, అందరం అమ్మ పొట్టలోంచి వచ్చాం కదా. ఈ పొట్టలో ఉన్నప్పుడు అమ్మకి బిడ్డకి ఒక కార్డు ఉంది, దాన్ని సాంస్క్రిట్ లో మాయ అని పిలుస్తారు. మాయ అంటే అర్థం ఏమిటి అంటే శివాశక్తుల కలయిక. అది ఎందుకండి, శివుడు శక్తి, అమ్మ తిన్నదంతా మన లోపలికి పంపిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు. మనం బయటకు రాగానే ఫస్ట్ మనం అమ్మ దగ్గర నేర్చుకునేది ఏంటి? మొదటి గురువు అనడానికి కారణం పాలు తాగడం నేర్చుకుంటున్నాం. మరి గ్రహించే శక్తి మనకు ఉన్నప్పుడు ఆవిడ ఎందుకు నేర్పాలి మనకి పాలు తాగడం? అమ్మ నేర్పుతోంది అంటే లోపల మనకి ఏం లేదు, తీసుకునే శక్తి లేదు. మరి తీసుకునే శక్తి లేనప్పుడు ఈ ఎగ్ కాస్త ఇంత పాపో బాబో ఎలా అయ్యారు అంటే ఆ శివాశక్తి తల్లి తిన్నదంతా బిడ్డకు పంపిస్తున్నారు. తీరా బయటకు రాగానే ఫస్ట్ మర్చిపోయింది ఎవరిని అంటే అది కట్ చేశారు, వాళ్ళని మర్చిపోయాం. ఎందుకంటే మనకు ఒక అమ్మ వచ్చింది, నాన్న వచ్చారు, బ్రదర్స్, సిస్టర్స్, కజిన్స్, బాబాయ్లు, అత్తలు అందరూ వచ్చేసారు. ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చేసేసరికి ఏమైంది అంటే ఆ లోపల మనకి ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళని కాస్త మనం వదిలేసాం. వదిలేసి మళ్ళీ మనమే చెప్తాం, ఉపకారికి ఉపకారం చెయ్యకపోయినా పర్వాలేదండి, అపకారికి ఉపకారం చెయ్యాలి అండి. కానీ ఎలాగా? మనమే చేయట్లేదు కదా. ఇక్కడ చూడండి, భూతకాలంలోకి వెళ్ళాం. వెళ్ళేసరికి ఏంటి అంటే నాన్నగారు ఉంటారు, భూతనాథుడు రుద్రుడు. భవిష్యత్తుకు వచ్చేసరికి అమ్మ ఉంటుంది, మహాయ స్వరూపిణి. అమ్మకి నాన్నకి ఒక డిఫరెన్స్ ఉంటుందండి. అమ్మ ఎప్పుడు ఏంటి అంటే పిల్లలు నవ్వుతూ తినేసి హాయిగా పడుకుంటే చాలు ఆవిడకి. ఎప్పుడు అమ్మ 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 అని తిరిగితే చాలు, వాళ్ళు ఏం చేయకపోయినా అమ్మకి పర్వాలేదు. కానీ తండ్రికి అలా ఉండదు. పిల్లలు ఒక సిస్టమేటిక్ గా, క్రమశిక్షణతో, డిసిప్లిన్ గా, హాయిగా, అంటే ఆయన అనుకున్న వాళ్ళు అనుకున్న ఏదో డెస్టినీ వాళ్ళు చేరాలి, అది తండ్రి కోరిక. తల్లి ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటుంది. కానీ ఎప్పుడు రెండు అవసరం. ఇలా వదిలేస్తే గాలి తిరుగుళ్ళు తిరిగి పిల్లలు పాడవుతారు. ఇలా స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు బాధపడి, కాబట్టి రెండు కలిసి ఉంటేనే బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందో చూడండి, భూతకాలంలోకి వెళ్ళాం, తండ్రి భూతనాథుడు రుద్రుడు. వెళ్ళేసరికి ఏమవుతుందంటే అయిపోయింది. మనం ఏం తలుచుకున్నా సరే, ఈ సృష్టిలో ఏ మానవుడైనా సరే అయిపోయినవి ఏవైనా తలుచుకున్నాం అనుకోండి, వెంటనే ఏడుపు వస్తుంది. ఎందుకు అనంటే అది మంచి అయినా అప్పుడు మంచిగా ఉన్నాను, ఇప్పుడు లేనని ఏడుస్తాను. అప్పుడు చెడు జరుగుకున్నా అనుకో, ఎలాగో చెడు అని ఏడుస్తాం. అందుకని అయిపోయింది ఏదైనా మనకి మిగిల్చేది ఏంటి అంటే దుఃఖం. దానికి కారణం ఏమిటి అంటే తండ్రి డిసిప్లిన్ గా ఉండలేదని చెప్పి ఏం చేస్తారు, ఒక దెబ్బ వేస్తారు. ఏమే, నువ్వు నా పిల్లని తెలుసుకుని ఉంటే ఈ పాటికి రాజాలా ఉండు, తెలుసుకోకుండా ఉన్నావు కాబట్టి ఏడుస్తున్నావు అని ఒక దెబ్బ. ఎందుకంటే సిస్టమ్ లో పెట్టాలని ఒక దెబ్బ వేస్తారు, ఏడుపు వస్తుంది. ఇంకా తల్లి దగ్గరికి వెళ్ళేసరికి మహామాయ. ఈవిడ ఏంటంటే అమ్మకి అటెన్షన్ చాలా కావాలి, అంటే పిల్లలు ఎప్పుడు అమ్మ అమ్మ అంటే ఇష్టం. ఆ ఇష్టంతో ఏం చేస్తుందిట, టెన్షన్ పెడుతుందిట. అందుకని భవిష్యత్ ఏది గుర్తు చేసుకున్నా సరే భయమే. అవునా? రేపేంటి అంటే ఇవాళ భయం వేసేస్తుంది. అందుకని భయం వేయగానే ఎవరికి దండం పెడతాం? అమ్మవారికి దండం పెడతాం. దండం పెట్టి అమ్మ ఏదో ఒకటి చేయి అంటే అలాగైనా తలుచుకుంటారని చెప్పి వాళ్ళిద్దరూ పాపం అలా వెయిట్ చేస్తున్నారు. కానీ వర్తమాన కాలంలో ఎవరైతే ఉంటారో, యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, మీరు చేస్తున్న పనే దేవుడు. అంటే ఏంటి అంటే శివాశక్తి కలిసి ఉంటారు వర్తమాన కాలంలో అర్ధనారీశ్వర తత్వంతో. ఆ అర్ధనారీశ్వర తత్వంతో మనం ఎప్పుడు కలిసి ఉన్నామో, అమ్మా నాన్నతో కలిసి ఉంటే
రెండు మనం డిసిప్లిన్ గాను ఉంటాం, ఇటు ప్రేమిస్తూనే ప్రేమగా. ఉంటాం. అంటే ప్రేమ డిసిప్లిన్ ఎప్పుడైతే ఉందో కమిట్మెంట్ వస్తుంది. ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో మనం ప్రతి క్షణం పని చేస్తూనే ఉండాలి. ఆ పని మాత్రమే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని అర్థం. అంటే నాకు ఇష్టమైన పని నేను చేస్తేనే హ్యాపీగా ఉంటాను, ఇంకేమీ నాకు హ్యాపీ ఇవ్వదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థం అవుతుంది. అప్పుడు 24 గంటలు కాదు కదా, 25 గంటలు చేయమన్నా హాయిగా హ్యాపీగా చేస్తాం, ఏ ఇబ్బంది ఏ లేకుండా. ఇబ్బంది లేకుండా. ఎప్పుడైతే చేసామో ఆటోమేటిక్ గా మీ భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుంది. ఇప్పుడు పని చేస్తే రేపు ఎందుకు బాగం, ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థం అవుతుంది. అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత హ్యాపీగా ఉన్నాను. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.